I now invite Sri Puvvada Ajay Kumar Garu, MLA Khammam, to address the gathering. Please, sir. కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు శ్రీనివాస్ గారు, మై డ్యూటీ సొసైటీ ఫౌండర్ గారు ఆంజనేయులు గారు, వేదిక మీద ఉన్న కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి సోదరులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరు కృష్ణమూర్తి గారు, వేదిక మీద ఉన్న వక్తలు మిత్రులు, కార్యక్రమానికి హాజరైన నా ప్రియమైన సోదర సోదరి మనందరికీ ముందుగా పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. మిత్రుడు శ్రీనివాస్ ఇంపాక్ట్ కార్యక్రమాన్ని ఖమ్మంలో ఇది రెండోసారి నిర్వహించడం అనుకుంటా. పోయినసారి కార్యక్రమానికి కూడా నేను వచ్చి ఇనాగరల్ సెషన్లో పాల్గొనడం జరిగింది. సమాజంలో కొంతమంది వ్యక్తులు లైవ్ వైర్స్గా ఉంటారు. దే యాక్ట్ యాజ్ లైవ్ వైర్స్. దే డూ హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫెషన్, బిజినెస్, డ్యూటీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే వర్క్ ఫర్ ది సొసైటీ. I think our Srinivas is one of such live wires who keep the society lightened and illuminated, because of whom this impact is being taking place. The question is that how much impact this impact has got on the youth. Last year, the valuable 24 speakers have shared their valuable information and knowledge with our beloved youth of Khammam. Definitely this is another good opportunity for all of you to participate in this session, impact session for 3 days. I wish that all the deliberations, whatever take place here, would help you in your coming future, profession or studies or career. ఒక విషయం నేను యువతకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మన దేశానికి యువత రూపంలో ఉన్న ఒక వనరులం. అంటే రాబోయే రోజుల్లో మన దేశం యొక్క ప్రగతిని, అభివృద్ధిని నిర్దేశించే శక్తి ఈ దేశంలో ఉన్న 60% యువత జనాభాదే. కాబట్టి మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చిత్తశుద్ధితో చేయటం ద్వారా మన దేశానికి, మన సమాజానికి, అలాగే మన కుటుంబానికి మనం సేవ చేస్తాం. అందులో కాంప్రమైజ్ కావద్దనేదే నా ఉద్దేశం. ఇక్కడ మనం ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఫోటోని పెట్టుకొని నివాళులు అర్పించాం. ఇద్దరు అందులో స్వామి వివేకానంద, అలాగే మరి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన జీవితాల్లో యువతలో, ప్రత్యేకించి చిన్నారుల్లో మరియు యువతలో ఎంత స్ఫూర్తిని నింపారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక సైంటిస్ట్గా ఆయన తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక మిసైల్ మ్యాన్గా ఎదిగి, అట్లనే అంత పెద్ద మిసైల్ మ్యాన్ నుంచి ఇంత చిన్న స్టెంట్, గుండెలో వేసే స్టెంట్ వరకు కూడా ఆయన మరి ప్రజల ఆదరాభిమానులు చూరగొనటానికని చెప్పి తన విజ్ఞానాన్ని, తన సాంకేతికని కూడా అన్ని రంగాల్లోకి విస్తరింపజేసి మరి యువతకి, అలాగే మన భారతదేశానికి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. అలాంటి స్ఫూర్తిదాతలు మన దేశంలో అనేక మంది పరంపదించిన వారు కానీ, ఉన్నవారు కానీ అనేక మంది ఉన్నారు. వారి గురించి, అలాగే అలాంటి వ్యక్తుల యొక్క మరి కాంట్రిబ్యూషన్ గురించి కూడా ఈ ఇంపాక్ట్లో అనేక లెక్చర్స్ ద్వారా మీరు తెలుసుకోవటం జరుగుద్ది. ప్రత్యేకించి ప్రతి యువకుడికి, ప్రతి యువతకి 3 విషయాల్లో చాలా క్లారిటీ అవసరం. అది మీ అందరికీ తెలిసిందే. నాలెడ్జ్, యాటిట్యూడ్ అండ్ స్కిల్స్. నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలా, మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలా, మన స్కిల్స్ కరెక్ట్గా ఉండాలా. ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ ప్రొఫెషన్లో, ఏ రంగంలో ఉన్నా కూడా నాకు తెలిసి బహుశా విజయం సాధించిన వ్యక్తులు అనేది ఎవరు ఉండరు. కలలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అని చెప్పి కలాం గారు చెప్పారు. కలలే కంటూ ఉంటే మాత్రం అవి కేవలం పగటికలుగానే మిగిలిపోతాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా కష్టపడాలి. కష్టపడకుండా మాత్రం ఏది సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా మీరు మీ జీవితాల్లో, మీ భవిష్యత్తు క్యారియర్లో కానీ అద్భుతమైన ప్రగతిని సాధించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మన రాష్ట్రం విడిబడి తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం ఏం ప్రగతి సాధిస్తుందిలే, ఈ రాష్ట్రంలో ప్రగతి ఉండదు, లేదా కరెంట్ ఉండదు, లేదా ఉద్యోగాలు ఉండవు, లేకపోతే అభివృద్ధి ఉండదు అని చెప్పి 2.5-3 సంవత్సరాల క్రితం జరిగిన చర్చల్ని పటాపంచలు చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి
మరి అధినాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారి ఆలోచనలు కూడా మన దేశంలో ఉన్న యువతలో తెలంగాణ రాష్ట్ర యువతే బెస్ట్ శభాష్ అనిపించుకునే విధంగా ఉండాలనేది వారి ఆలోచన కూడా. అందుకని తదనుగుణంగా మనం మన ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కష్టపడి మరి పనిచేయాలని చెప్పి కష్టపడి చదువుకునే విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే విషయంలో కానివ్వండి, లేదా వ్యాపారం విషయంలో కానివ్వండి, మీ దృష్టి అనేది ఆ రకంగా ముందుకు వెళ్ళి మనం సాధించుకోవాల్సిన బంగారు తెలంగాణని మనం సాధించుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి సమయభావమే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమయాన్ని మేము స్పీకర్స్కి ఇచ్చి ఆ విలువైన సమయాన్ని మీకు అందజేయడం ద్వారా మేము కొంచెం షార్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు శ్రీనివాస్ గారికి, వారి తండ్రి గారు ఆంజనేయులు గారికి, మరి నిర్వాహకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.